రైతు సోదరులకు నమస్కారం. హైటెక్ అన్నదాత స్వాగతం పలుకు. భారతదేశంలో పండించే పూలలో బంతి పేరెన్నికగనది. బంతిలో చాలా ఆకర్షణీయమైన రంగులు, సైజులు, ఆకారాలతో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉండే స్వభావం ఉన్నందువలన పూల సాగుదారుల్ని మరియు వ్యాపారస్తులని విశేషంగా ఆకర్షిస్తుంది. మన రాష్ట్రంలో 9,548 హెక్టార్లలో సాగు చేయబడుతూ 1,03,092 టన్నుల దిగుబడిని ఇస్తోంది. వాతావరణం ఎలా ఉండాలంటే దీనికి బంతి పెరుగుదలకు, పూల దిగుబడికి ఎక్కువగా తారతమ్యాలు లేని వాతావరణం అనుకూలం. వాతావరణ పరిస్థితులను బట్టి బంతిని జూలై మొదటి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటితే అక్టోబర్ నుండి ఏప్రిల్ మాసం వరకు పూల సరఫరా చేయవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్లో నాటిన పంట నుండి మంచి నాణ్యమైన పూలను మరియు విత్తనాలను కూడా పొందవచ్చు. అధిక వర్షపాతం లేదా అధిక ఉష్ణోగ్రత వల్ల పూల నాణ్యత దెబ్బతింటుంది. నేలలు రకాలు: నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం గల అన్ని రకాల నేలల్లో బంతి పూలను సాగు చేసుకోవచ్చు. ఉదజని సూచిక 7.0-7.5 మధ్య గల నేలలు అనుకూలం. సారవంతమైన గరప నేలలు బంతికి అత్యంత అనుకూలమైనవి. సాగు చేసే ప్రదేశంలో నీడ ఉండకూడదు. నీడలో బాగా పెరుగుతుంది కానీ పూలు పూయవు. ఈ తర్వాత బంతిలో రకాలు: ఆఫ్రికన్ బంతి, ఫ్రెంచ్ బంతి, ఇవి రెండు ఫేమస్ అన్నమాట. ఆఫ్రికన్ బంతి వచ్చేసి ఇది ఎత్తుగా పెరిగి దృఢమైన మొక్క. దీనిలో ఒంటి రెక్క నుండి ముద్దగా పెద్దగా ఉండే రకాలు ఉన్నాయి. పూలు నిమ్మరంగు నుండి పసుపు, బంగారు వర్ణం నుండి నారింజ రంగు వరకు అనేక వర్ణాలలో ఉన్నాయి. పూస, నారింగ గైండ, పూస బసంతి గైండ, MDU1 వంటి రకాలు ఈ ఆఫ్రికన్ బంతి రకాల్లో. ఫ్రెంచ్ రకాల్లో అయితే ఇవి పొట్టిగా గుబురుగా పెరిగి అనేక ఒంటి రెక్క లేదా ముద్దగా ఉండే పూలు పూస్తాయి. పూలు రంగులు పసుపు నుండి నారింజ, ఎరుపు వర్ణం గల గోధుమ, ఎరుపు, బంగారు, పసుపు మరియు వివిధ రంగులు మిళితమై ఉంటాయి. ప్రవర్తనం: బంతిని స్వభావం దాని ద్వారా విత్తనం ద్వారా కానీ కత్తిరింపులు నాటి కానీ పరివర్తనం చేయవచ్చు. విత్తన మోతాదు, విత్తే పద్ధతి: ఎకరానికి సరిపడే నారు పెంచడానికి 800 లేదా 1000 గ్రాముల విత్తనం అవసరం. విత్తనాలను ఎత్తైన మడులు తయారు చేసి విత్తాలి. మళ్ళు తయారు చేసే సమయంలో చదరపు మీటర్కి 8 కానీ 10 కేజీల బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. విత్తనానికి మొదలు పాలిడల్ పొడి చల్లితే చీమలు, చెదల నుండి రక్షించవచ్చు. సాధారణంగా 5 లేక 7 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తే సమయం 3 సీజన్లు అంటే వర్షాకాలం, శీతాకాలం మరియు వేసవి పంటగా సాగు చేసుకోవచ్చు. ఇవి: వర్షాకాలం జూన్ మధ్యకాలము, జూలై మధ్యకాలం నాటేది.